ముందుగా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా మంచి ఆశీస్సులు. అందరూ కూడా బాగా చదువుకోవాలి. పిల్లలందరినీ ఉద్దేశించి ఒక మాట అడుగుతాను, కొంచెం చెప్పాలి, ఏమనుకోవద్దు. మీకు నచ్చిన హీరో ఎవరు? సినిమా హీరో ప్రభాస్, అంతేనా? ప్రభాస్ హీరో. ఇవి నేను మూడు క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని, మూడింటికి సమాధానం చెప్పాలి గట్టిగా. మీకు ఏదైనా కావాలంటే పుస్తకాలు కానీ బ్యాగులు కానీ ఏమైనా కావాలంటే మీకు ముందుగా అడిగేది ఎవరిని, కొనిచ్చేది ఎవరు? ఓకే, అమ్మా నాన్న, అంతేనా? మీకు ఆకలి అని చెప్పేసానంటే ఇంటికి వెళ్ళినట్టనే అడిగేది ఎవరిని, మీకు పెట్టేది ఎవరు? అమ్మ, అంతేనా? అలాగే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ కానీ, లేదా ఆరోగ్యం బాగోకపోయినా, లేకపోతే ఏదైనా ఐటెం కావాలన్నా, ఏదైనా మీ పక్కన కూర్చొని మెడిసిన్ కానీ ఏదైనా వేసి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునేది ఎవరు? అంతేనా? అంటే ఇక్కడ ఎవరు కూడా మీ ఇష్టమైన ప్రభాస్ రావట్లేదు మీ దగ్గరికి. వస్తున్నాడా ప్రభాస్? మీకు పుస్తకాలు కొనడానికి ప్రభాస్ వస్తున్నాడా? రావట్లేదు. మీకు ఐటమ్ ఏమైనా కావాలంటే కొన్ని ఇవ్వడానికి ప్రభాస్ వస్తున్నాడా? రావట్లేదు. హెల్త్ ఇష్యూ అయితే ట్యాబ్లెట్ చేయడానికి వస్తున్నాడు కదా ప్రభాస్? రావట్లేదు. ఇప్పుడు చెప్పండి, మీ హీరో ఎవరు? డాడీ అండ్ మమ్మీ. ఎందుకంటే వాళ్ళని మనం ఎప్పుడు గౌరవిస్తేనే మనకి ఎప్పుడైనా ఉన్నత స్థితి ఉంటుంది. తల్లిదండ్రులను గౌరవించకపోతే ఏ టీచర్లు కాదు, ఎవ్వరూ కూడా మిమ్మల్ని బాగు చేయలేదు. మనం ఎంత కార్పొరేషన్ స్కూల్లో జాయిన్ చేసినప్పటికీ కూడా తల్లి తండ్రి చెప్పినట్టు వినకపోయినా, తల్లి తండ్రి చెప్పినట్టు మనం నడవకపోయినా, మనం ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్ళినా వెళ్ళలేనట్టే లెక్క.